రెండేళ్లు ఖచ్చితంగా రెండేళ్లంటే రెండేళ్లే. రెండేళ్ల క్రితం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే సరిగ్గా రెండేళ్లకు ఇప్పుడు ఆయన చేతుల మీదుగానే ప్రారంభమవుతోంది ఒక పరిశ్రమ. అనుకున్న సమయానికే ఆ ఇండస్ట్రీ రెడీ కావటం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో బద్వేలు ఎంతో ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం. అన్ని విధాల వెనుకబాటుకు గురైన ప్రాంతం. గతంలో దివంగత వైఎస్ఆర్ ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం చర్యలు చేపట్టినా ఆ తర్వాత ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అయితే ఇంతకాలానికి ఆయన తనయుడు అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆ దిశగా అడుగులు పడ్డాయి. రెండేళ్ల క్రితం బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం మండలంలో సెంచురీ ప్లేవుడ్ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈజ్ డూయింగ్ లో పేరు తెచ్చుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చింది, వసతులు కల్పించింది. దీంతో సెంచురీ ప్లేవుడ్ పరిశ్రమ నిర్మాణ పనులు శరవేగంగా జరిగిపోయాయి. ఈ నెల 23న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోవడానికి రెడీ అయింది. ఈ ప్రాజెక్టు యాక్చువల్గా 2021లో మేము ల్యాండ్ అక్వేషన్ జరిగింది త్రూ గవర్నమెంట్ సపోర్ట్, ఏపీఎస్సీ ల్యాండ్. ఇది యాక్చువల్గా ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ 1000 crores ఇనిషియల్ ప్లాన్. అండ్ మేము ఎండిఎఫ్, హెచ్పిఎల్ అండ్ పీవీసీ బోర్డు ఇనిషియల్గా ప్లాన్ చేశాము. సో 2020 డిసెంబర్ 23 సీఎం గారు, హానరబుల్ సీఎం గారు ఫౌండేషన్ స్టోన్ వేసినారు. మేము విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 సంవత్సరాల్లో విత్ గవర్నమెంట్ సపోర్ట్ వీ కంప్లీటెడ్ ఆల్. మా గవర్నమెంట్ వచ్చేసి వాటర్ సప్లై, బొమ్మసాగర్ నుంచి వాటర్ సప్లై లైన్ కానీ 132 kV లైన్ కానీ 2 గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. ఇది కాకుండా గవర్నమెంట్స్ అన్ని అప్రూవల్స్ కానీ విత్ ఇన్ టైం ఎస్టాబ్లిష్మెంట్ అప్రూవల్స్ కానీ ఎనీథింగ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విజయవాడ నుంచి కానీ ప్రతి ఒక్కసారి సపోర్ట్ చేశారు గవర్నమెంట్ సైడ్ నుంచి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని గోపవరం వద్ద ఏర్పాటైన సెంచురీ ప్లేవుడ్ పరిశ్రమను 589.23 ఎకరాల్లో కృష్ణపట్నం బళ్ళారి ప్రధాన రహదారిలో 1000 కోట్లతో నెలకొల్పారు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు సెంచురీస్ సంస్థ ముందుకు రావడంతో ప్రభుత్వం కూడా శరవేగంగా భూసేకరణ చేసింది. అంతే వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించింది. కరెక్ట్గా రెండేళ్లలోనే ఈ ఫ్యాక్టరీ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు హై డెన్సిటీ లామినేట్స్ రేపు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది సీఎం గారు లాంచ్ చేసిన తర్వాత అఫీషియల్గా. సో ఇవన్నీ కూడా యుద్ధ ప్రతిపాదికన కంప్లీట్ చేశారు సెంచరీ ప్లై వాళ్ళు. ఆ చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు తెలపాలి. ఇవన్నీ కూడా రేపు సీఎం సార్ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్స్ కూడా జాబ్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లేవుడ్ పరిశ్రమలో ఎండిఎఫ్ ఉత్పత్తులను తయారు చేయనున్నారు. సుబాబుల్, జామాయిల్, సర్వీ తదితర జాతుల కర్రను సేకరించి ఉత్పత్తి సాగిస్తుంది. ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులకు లబ్ధి చేకూరుతుంది. సెంచురీ ప్లేవుడ్ పరిశ్రమకు మొదటి ఫేజ్లో రోజుకు 2000 టన్నుల కర్ర అవసరం కాగా, రెండవ ఫేజ్ నాటికి రోజుకు 4000 టన్నుల కర్ర అవసరమవుతుంది. అంతమేర జామాయిల్, సరివి, సుబాబులు కలపకు డిమాండ్ పెరుగుతుంది. ప్రాంతీయంగా కర్ర సాగు అధికంగా ఉండడంతో యాజమాన్యం 6 జిల్లాల కనువుగా ఉండే బద్వేలు ప్రాంతంలో ఈ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో బద్వేలు ప్రాంతంలో ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా మరో 300 మందికి ఉపాధి దొరుకుతుంది. దీంతో పాటు కర్ర సాగు ద్వారా 10,000 మంది దాకా రైతులకు లబ్ధి చేకూరనుంది. నా పేరు నరేష్ అండి. ఫస్ట్ ఏంటంటే ఒక ఉద్యోగం కోసం నేను ఆల్మోస్ట్ బెంగళూరు తిరిగా, ఇటు సైడ్ హైదరాబాద్ తిరిగా, కర్ణాటక, అట్ ఏ టైం తమిళనాడు కూడా తిరిగాను. ఎక్కడ నాకు ఉద్యోగ అవకాశం దొరకలేదు. ఇన్ కేస్ ఎక్కడ దొరికినా సరే దూరంగా వెళ్ళి నేను చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇక్కడ మా పేరెంట్స్ కానీ వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు ఏంటంటే ఇంత పెద్ద అవకాశం మాకు ఇచ్చినందుకు సీఎం గారికి చాలా కృతజ్ఞతగా ఉండాలి. ఆయన కాన్స్టిట్యున్సీలో మేము ఉండి ఇక్కడే మేము ఉద్యోగ అవకాశం రావడం అనేది చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటానని చెప్తున్నాను. వాస్తవానికి ఇక్కడ యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళితే మరికొంతమంది స్థానికంగా ఉన్న ఉపాధి వనరులపైనే ఆధారపడేవారు. కానీ ఇప్పుడు మాత్రం స్థానికంగా ఉపాధి లభించడం పట్ల యువత, నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. సెంచురీ పరిశ్రమ ఏర్పాటు ద్వారా తమకు స్థానికంగా ఉపాధి లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను ఎంబీఏ చేశాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిందిగానే ఉంది. కానీ ఇక్కడ మేము పుట్టిన ప్రాంతంలో మాకు దగ్గరగా ఏ భయము లేకుండా జాబ్ చేసుకునే పరిస్థితిని కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ ఇప్పుడు ఈ చుట్టుపక్కల కానీ ఎక్కడే కానీ ఇటువంటి ఫ్యాక్టరీ లేదు. అది ఒకటి, ఇక్కడ లోకల్ వాళ్ళని కూడా ప్రిఫర్ చేయడము, మంచి ఎంప్లాయీస్గా మంచి వర్క్ నేర్పించడం జరిగింది. ఎక్కడా లేని సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే లేడీస్కి, జెంట్స్కి మంచి సౌకర్యాలు ఉండి
వర్క్ పరంగా అన్నిటి పరంగా బాగుంది, టైమింగ్స్ బాగుంది. ఇటువంటి జాబ్ పొందినందుకు సంతోషంగా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము. గతంలో పాలకులు ఈ ప్రాంతం పట్ల పూర్తి అలసత్వం వహించారని, అయితే సీఎం జగన్ చొరవ తీసుకోవడంతో కరెక్ట్ టైంలో ఈ పరిశ్రమ ఏర్పాటైందని చెబుతూ స్థానిక యువత హర్షం వ్యక్తం చేస్తోంది.